హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి టెక్నికల్ పరంగా ఎంత డెవలప్ అవుతున్నాడో అంతే ఫాస్ట్గా రోగాల బారిన పడుతున్నాడు. ఈ రోగాలను నివారించుకునే ఎక్సర్సైజెస్ కానీ ఎలా తగ్గించుకోవాలనే ఆలోచనను కూడా మర్చిపోయే రోజులు వెళ్ళిపోతున్నాడు. సో ఈ విధంగా జరుగుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో మీకోసం ఆరోగ్యం మహాభాగ్యం అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు మనం ఈ రోగాలని ఏ విధంగా నివారించుకోవాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది అనే కాన్సెప్ట్తో ఈరోజు ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఎలాంటి ఎక్సర్సైజ్ చేసి చూపించబోతున్నారు, అదేవిధంగా వాటితో ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది అతని మాటలోనే కనుక్కుందాం. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, చెప్పండి, ఈరోజు మీరు ఏం చేసి చూపించబోతున్నారు? ఈరోజు ప్రోగ్రాంలో మనం ఏంటంటే మామూలుగా ఫిట్నెస్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు పుషప్స్ అనే ఎక్సర్సైజ్ అనమాట. అంటే పుషప్ చూసుకున్నట్లయితే మనకి కొందరికి తెలిసి ఉంటుంది, ఒక 4-5 మెథడ్స్ తెలిసి ఉంటాయి అనమాట. కానీ పుషప్ ఎక్సర్సైజ్ అనేది ఒక 45 అబోవ్ ఎక్సర్సైజ్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఆ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఏంటంటే ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం ఈ ఎపిసోడ్లో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన ఎక్సర్సైజెస్ అనమాట. చూస్తూనే ఉండండి, చూసి నేర్చుకోండి. స్టార్ట్ చేసేద్దాం మరి, లెట్స్ స్టార్ట్. ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రాం వెల్కమ్ అండి. ఈరోజు మనం పుషప్ ఎక్సర్సైజ్ ఎలా చూద్దాం. అదేవిధంగా ఫస్ట్ నుంచి అనమాట. ఫస్ట్ మన సింపుల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా స్టెప్ బై స్టెప్ అనమాట. హార్డ్గా కూడా ఉంటాయి అనమాట ఈ పుషప్ ఎక్సర్సైజ్. ఎన్ని రకాలు ఉంటాయి మనం ఈ ప్రోగ్రామ్ చూద్దామండి. ఫస్ట్ మొదటగా మనం ఓపెన్ హ్యాండ్తో చేస్తాం అనమాట. ఓపెన్ హ్యాండ్తో సింపుల్గా అనమాట. ఫస్ట్ నెంబర్ 1 పుషప్ ఎక్సర్సైజ్ అండి. ఫస్ట్ 2 లెగ్స్ చూసారు కదా, 2 లెగ్స్ నుంచి ఒక లెగ్ ఫ్రంట్ పెట్టి, తర్వాత చూసారు ఈ సైడ్కి ఈ సైడ్ ఒక హ్యాండ్ డిస్టెన్స్, ఒక జాన డిస్టెన్స్ తీసుకొని అక్కడ ఓపెన్ హ్యాండ్తో చూసారు కదా ఈ విధంగా ఓపెన్ చేసి లెగ్స్ 2 బ్యాక్ పెట్టాలన్నమాట. లెగ్స్ 2 కూడా బ్యాక్ ఉంచి చూసారా ఇక్కడ బాడీ స్ట్రైట్గా ఉండాలన్నమాట. కిందకి వెళ్ళేటప్పుడు నోస్తో అంటే ముక్కుతో గాలి తీసుకుంటూ వెళ్ళి, అదేవిధంగా పైకి వచ్చేటప్పుడు మౌత్ వదులుతూ లేయాలన్నమాట. ఫస్ట్ చూసారు కదా ఇక్కడ కంపల్సరీగా ఏంటంటే ఈ పుషప్స్తో పాటు బ్రీత్ అనేది కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రెడీ అండి? అంటే 1 2 3 4 5 చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ పుషప్ ఎక్సర్సైజ్లో మనం ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఉంచి మన హ్యాండ్స్ చేయడం జరిగిందనమాట. సేమ్ అదేవిధంగా సెకండ్ ఎక్సర్సైజ్ ఎలాగంటే సేమ్ డిస్టెన్స్ తీసుకొని చూసారు కదా ఇందాక ఫస్ట్ మనం 1 ఇలా చేయడం జరిగింది. 2 ఉన్నప్పుడు ఏంటంటే ఇలా సైడ్కి ఉంచి చేయాలన్నమాట. సైడ్కి ఉంచి అప్పుడు చేయాలన్నమాట. రెడీ? లెగ్స్ బ్యాక్. 1 2 3 4 5 గెటప్. ఈ పుషప్ ఎక్సర్సైజ్ ఏంటంటే 5 నుంచి 10 వరకు చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి, అంటే ఒకేసారి వాళ్ళు ఏంటంటే ఇన్ని ఎక్కువ పుషప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒకేసారి 5 చేయలేరు అనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక 2 తర్వాత 3 అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి ఈ పుషప్స్. ఇంకోటి ఏంటంటే ఈ పుషప్ చేయడం వల్ల వాళ్ళ హ్యాండ్స్లో చూసారు కదా ఫిట్నెస్ పరంగా వాళ్ళ హ్యాండ్ అంతా కూడా బాగా ఫిట్గా మారుతుంది అనమాట. అదేవిధంగా వాళ్ళ బాడీ, అప్పర్ బాడీ, అదేవిధంగా టోటల్ బాడీ వాళ్ళ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు చాలామంది చూసినట్లయితే వాళ్ళ బాడీ తత్వం ఏంటంటే వాళ్ళ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వాళ్ళు మోసే విధంగా దాని తగ్గట్టు ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఏం జరుగుతుందంటే వాళ్ళు చేత్తో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేని విధంగా పుషప్స్ కూడా చేయలేని విధంగా చాలామంది చూడడం జరిగిందనమాట. కానీ ఇలాంటి అలవాటు చేయడం వల్ల వాళ్ళకు ఫిట్గా తయారవుతారు అనమాట. అదేవిధంగా స్ట్రాంగ్గా తయారవుతారు. అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్లో పంచెస్ చేసేటప్పుడు వాళ్ళు పవర్గా చేయగలరు, వాళ్ళ పవర్ని బాగా ఇంప్రూవ్ చేయగలరు అనమాట. వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేసే మూమెంట్స్ అయినా కూడా ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గాను, పవర్గాను, ఎక్కువ స్ట్రాంగ్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా అటాక్ చేసినప్పుడు, డిఫెన్స్ చేసేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ హ్యాండ్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ పుషప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ పుషప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చూసారు కదా మజిల్స్, నర్వ్స్, అదేవిధంగా బోన్లో ఫిట్నెస్ పూర్తిగా పవర్గా మారుతుంది అనమాట. అంటే చూడడానికి మామూలు నార్మల్గా ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతారు అనమాట. చూసారు కదండి. ఇప్పుడు మనం ఏంటంటే 2 ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అనమాట. 3వ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే చూసారా ఫస్ట్ 1 ఇలా ఉంచాలి, సెకండ్ 1 ఇలా ఉంచి, థర్డ్ 1 ఇన్సైడ్ అనమాట. సేమ్ డిస్టెన్స్లో థర్డ్ 1 ఇన్సైడ్ ఉంచి సేమ్ అదే విధంగా చేయాలన్నమాట. రెడీ? లెగ్స్ బ్యాక్. 1 2 3 4 5 చూసారు కదండి. ఇప్పుడు థర్డ్ 1 కూడా అయిందనమాట. 1 2 3 మూమెంట్స్. నెక్స్ట్ 4th అన్నప్పుడు హ్యాండ్స్ బ్యాక్ ఉంచాలి. అంటే ఇలా బ్యాక్ అనమాట, బ్యాక్ ఉంచి చేయడం అనమాట. రెడీ? చూసారు కదా మనం చేసే ఎక్సర్సైజ్ న్యాచురల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే మనం న్యాచురల్గా క్రమ పద్ధతిగా చేస్తున్నాం. రెడీ? చూసారు కదా హ్యాండ్స్ 2 బ్యాక్ ఉంచి
రెడీ 1 2 3 4 5. చూసారు కదా, ఇలా మూమెంట్ ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక గ్రాడ్యువల్గా వెళ్ళాలి, కానీ ఏదో ఒక వైబ్రేషన్ లాగా లేదు త్వరగా పడిపోవడం ఇలా చూసారు కదా, చేసేటప్పుడు ఇలా పడిపోయి ఇలా లేస్తూ ఈ విధంగా చేయకూడదు. అంటే వాళ్ళు ఏంటంటే కొంచెంగా అలవాటు చేసుకుంటూ చేయగలిగితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు అనమాట. అంటే ఈ పుషప్ చేయడంలో కూడా ఏంటంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోగలిగితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు అనమాట. నెక్స్ట్ అండి చూసారు 1 2 3 4 అయినాయి అనమాట. 4 మెథడ్స్ అయినాయి కదండి. నెక్స్ట్ 5th మెథడ్ ఎలాగంటే 2 హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేయాలన్నమాట. 2 చేతులను కలిపి ఓపెన్ చేస్తున్నాం మనం. చూసారా 5th స్టెప్ ఏంటంటే ఇలా 2 హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసి థంబ్ ఫింగర్ ఇలా ఉంచి అప్పుడు చేయాలన్నమాట. రెడీ, లెగ్స్ బ్యాక్ ఉంచండి. రెడీ 1. చూసారా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ చూసినట్లయితే చూసారా ఈ విధంగా బెండ్ కావాలన్నమాట. కానీ మనకేంటంటే ఇక్కడ చాలా బ్యాలెన్సింగ్గా చేయాలన్నమాట. ఏమాత్రం బ్యాలెన్స్ అంటే చూసారా ఇలా చేసేటప్పుడు మనం ఇట్లా అన్నాం అనుకోండి బాడీ బెండ్ కాదు. కాబట్టి హ్యాండ్స్ ఉండి ఇలా చూసారా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎస్ ఇన్ 3 4 5. చూసారు కదా, అంటే ఇక్కడ ఏంటంటే మన హ్యాండ్ చూసారా ఇలా డౌన్ చేస్తే మనం బెండ్ చేయగలం అనమాట. హ్యాండ్ బెండ్ అవుతుంది, లేదనుకోండి అలా బెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. కాబట్టి చూసారు కదా ఈ సైడ్కి ఇలా బెండ్ చేస్తూ అప్పుడు డౌన్ చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసారా 1 2 3 4 5 మెథడ్స్ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ 6th మెథడ్ ఎలా చేయాలంటే సేమ్ ఇప్పుడు 2 హ్యాండ్స్ క్లోజ్ ఇన్సైడ్ చేయాలన్నమాట. 6th మెథడ్ ఏంటంటే ఇలా చూసారు కదా ఈ విధంగా అనమాట క్లోజ్ చేసి. రెడీ 1. చూసారా ఈ మెథడ్లో ఏం చేయాలంటే హ్యాండ్స్ రెండు చూసారు కదా ఈ విధంగా బెండ్ కావాలన్నమాట. అంటే మన హ్యాండ్స్ చూసారా ఎల్బో దగ్గర చూసినట్లయితే ఇలా బెండ్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి ఏంటంటే చూసారా అంటే డౌన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇక్కడికి ఇట్లా చూసారా ఎల్బో దగ్గర పూర్తిగా బెండ్ చేసి చెస్ట్ డౌన్ చేసి అలా అప్ చేయాలన్నమాట. ఎస్ ఓకే అండి. చూసారా 1 2 3 4 5 6కి వెళ్ళిపోయాం. ఇప్పుడు 7th మెథడ్ ఎలా చేద్దాం. 7th మెథడ్ ఎలా చేయాలంటే నెక్స్ట్ హ్యాండ్స్ రెండు ఇలా బ్యాక్ ఉంచి 2 హ్యాండ్స్ క్లోజ్ చేసి పెట్టి ఉంచాలన్నమాట. చూసారా 7th మెథడ్ ఇలా క్లోజ్ చేసి పెట్టి అప్పుడు చేయాలన్నమాట. రెడీ క్లోజ్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేస్తే మనం చేయగలం అనమాట. రెడీ ఇలా సైడ్ కొంచెం బ్యాక్ ఉంచి రెడీ రెడీ 1 2 5 ఎస్ అప్. చూసారు కదండి. ఇప్పుడు 7th మెథడ్ కూడా మనం ఇలా సైడ్కి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా 8th మెథడ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే కొంచెం మనం ఇప్పటివరకు మనం ఓపెన్ హ్యాండ్లో చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే డౌన్ ప్లేస్ ఉంది కదా 8th డౌన్ చేసి చేయాలి. అంటే ఎలా ఉంచి చేయాలన్నమాట. ఈ విధంగా ఉంచి అప్పుడు చేయాలన్నమాట. రెడీ డౌన్. ఇక్కడ చూసుకోండి. రెడీ 1 2 3 4 5 ఎస్. చూసారు కదా ఈ విధంగా 8th మెథడ్ ఏంటంటే మనం ఇలా డౌన్ చేసుకుంటూ అలా చేయాలన్నమాట. రెడీ ఇలా సైడ్కి ఇలా డౌన్ చేసుకుంటూ చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ అవుట్ అంటే ముక్కుతో గాలి తీసుకుంటూ వెళ్ళాలి కిందకి వెళ్ళేటప్పుడు. అదేవిధంగా పైకి లేచేటప్పుడు నోడుతో చూసారు కదా ఆ విధంగా ముక్కుతో ఇన్ చేస్తూ వెళ్ళి పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ రావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఏంటంటే సింగిల్ హ్యాండ్ చేయాలి. అంటే ఇప్పటివరకు మనం డబుల్ హ్యాండ్ చేయడం జరిగింది అనమాట. ఈ 9th మెథడ్ ఏంటంటే ఒక చేతి అనమాట. అంటే ఒక చేయి వెనక ఉంచి ఒక చేయి కింద ఉంచి అప్పుడు చేయాలన్నమాట. ఏ విధంగా చేయాలి చూద్దాం. ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ చేద్దాం. ఓకేనండి. కానీ రైట్ హ్యాండ్ చేసేటప్పుడు ఇక్కడ లెగ్స్ మూమెంట్ కూడా మారాలన్నమాట. లెగ్స్ పొజిషన్ కూడా చేంజ్ చేయాలన్నమాట. లెగ్స్ పొజిషన్ ఎలా చేంజ్ చేయాలంటే చూసారు కదా ఈ విధంగా వెనక చూసారా లెగ్స్ చూసారా ఈ విధంగా డౌన్ చేసి అంటే మనం ఏ హ్యాండ్ అయితే పెట్టామో ఆ సైడ్కి ఇలా బాడీ చూసారా ఈ విధంగా డౌన్ చేసి హ్యాండ్ ఒక హ్యాండ్ బ్యాక్ ఉంచి రెడీ 1 2 3 4 5 ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు 9th మెథడ్లో అంటే మనం ఒక హ్యాండ్ చేయడం జరిగింది అనమాట. కానీ తర్వాత ఈ హ్యాండ్ కూడా ఏ విధంగా చేయాలి చూద్దాం. అంటే మనం ఈ సైడ్ తిరిగినప్పుడు లెగ్స్ కూడా ఆ సైడ్ టర్న్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా ఈ సైడ్కి టర్న్ చేసి అప్పుడు చేయాలన్నమాట. రెడీ డౌన్ చేద్దామండి. రెడీ సేమ్ ఇలా డౌన్ చేసి ఒక హ్యాండ్ బ్యాక్ ఉంచి రెడీ 1
2 3 4 5. చూసారు కదా, ఇక్కడ కంపల్సరీ బ్రీత్ అనేది యాడ్ చేయాలన్నమాట. బ్రీత్ అనేది యాడ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పవర్గా వాళ్ళ బాడీ మొత్తం ఇన్నర్ బాడీ మీద కూడా ప్రెషర్ పడుతుంది అనమాట. నెక్స్ట్ 10th మూమెంట్ ఎలా చేద్దాం. 10th మూమెంట్ ఎలా చేయాలంటే నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు ఓపెన్ హ్యాండ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఫిస్ట్ వస్తుంది అనమాట. ఫిస్ట్ దగ్గరికి వెళ్ళాం మనం. రెడీ, ఫిస్ట్ ఎలా చేయాలి చూద్దాం. రండి, ఇందాక మాదిరిగానే సేమ్ డిస్టెన్స్ తీసుకొని, కానీ ఇక్కడ ఫిస్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త చేయాలన్నమాట. ఎందుకంటే ఫిస్ట్ అనేది ఏంటంటే కొంచెం అలవాటు లేకపోవచ్చు అనమాట. ఓపెన్ హ్యాండ్ అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి చేయగలరు. ఫిస్ట్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం అలవాటు లేకపోవచ్చు, కానీ చూద్దాం. రెడీ, జాగ్రత్త. రెడీ, 1 2 3 4 5. ఎస్, ఇలాగ అయిపోయినప్పుడు మళ్ళీ ఇలా ముందుకు వచ్చాం. నెక్స్ట్ అదేవిధంగా 10 అయిపోయింది. ఇప్పుడు 11th చూద్దాం. రెడీ, ఇప్పుడు ఫ్రంట్కి ఉంచాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేయాలి. ముందుకు. రెడీ, 1 2 3 4 5. ఎస్, 11th కూడా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 12th ఎలా చేద్దాం. 12th ఎక్సర్సైజ్ ఏంటంటే సేమ్ మనం ఫస్ట్ సెకండ్. ఎస్, 12th ఎక్సర్సైజ్ ఇలా ముందుకి. రెడీ, 1 2 3 4 5. ఎస్, చూసారు కదా. నెక్స్ట్ 12th ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ 13 ఎక్సర్సైజ్ ఇన్సైడ్ ఉంచేయాలన్నమాట. అంటే ఫిస్ట్ని ఏంటంటే లోపలికి అనమాట. ఇప్పటివరకు మనం ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి అనమాట. ఈ మెథడ్ ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట, కానీ మనం గ్రాడ్యువల్గా చేయగలిగితే ఇంప్రూవ్ చేయగలం. రెడీ, 13 ఎక్సర్సైజ్. రెడీ, 1 2 3 4 5. ఎస్, చూసారు కదా. ఎస్, 13 కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ 14 ఎక్సర్సైజ్ ఎలా విధంగా. రెడీ, నెక్స్ట్ ఇలా ముందుకు ఉంచి చేయాలన్నమాట. ముందుకు ఉన్నప్పుడు ఇక్కడ హ్యాండ్స్ రెండు ఇలా బ్యాక్ బెండ్ అవుతాయి. రెడీ, 15 ఎక్సర్సైజ్. రెడీ, 1 2 3 4 5. ఎస్, చూసారు కదా. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత సూపర్గా చేస్తున్నారు కదా. నిజంగా పుషప్స్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. నిజంగా 15 టైప్స్ ఆఫ్ పుషప్స్ ఇప్పుడు దాకా మనకి చేసి చూపించారు. ఇంకా మరిన్ని చాలా ఉన్నాయంట. అదేవిధంగా దీన్ని ఇప్పటికిప్పుడు చేస్తే వచ్చేసేవి కాదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. దీనికి ప్రాక్టీస్ కావాలన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి, చిన్నగా మెల్లగా ట్రై చేయండి. ఇంకా మరిన్ని పుషప్స్, మరిన్ని ఎక్సర్సైజ్ తెలుసుకునే ఉంది. ఇప్పుడు మన ఆరోగ్యం మహాభాగ్యంలో ఒక షార్ట్ బ్రేక్.